అధికారాన్ని అడ్డు పెట్టుకొని తినడమే కాదు, తిన్న తర్వాత ఎముకల్ని కూడా మెడలో వేసుకొని విహరించే తత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వమే దగ్గరుండి ఆ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ప్రోత్సహిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రతి వనరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఆర్థికంగా పరిపుష్టుల్ని చేసేందుకే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉన్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది కూడా ఆంధ్రజ్యోతి పత్రిక తన కథనంలో వివరించే ప్రయత్నం కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వర్లా కుమార్ రాజా పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల్ని నాయకుల్ని విస్మరిస్తే గత పాలకులకు పట్టిన గతే మనకు పడుతుంది. ఒక దశలో దద్దోజనం తిని కూర్చోవడం కాదు, పార్టీ క్యాడర్ ని కాస్త పట్టించుకోండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎమ్మెల్యే కుటుంబమే బాగుంటే సరిపోదని, పార్టీ కోసం పనిచేసిన వారి కుటుంబాలు బాగుండాలని, అప్పుడే పార్టీ బాగుంటుందన్నారు చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రికే కింద రాసింది ఆ వార్తలోనే. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జరిగే పనులన్నీ వారి కుటుంబ సభ్యుల పేరుతోనే చేసుకుంటున్నారని ఆరోపణలు ఇటీవల అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. ఎమ్మెల్యేలు క్యాడర్ ని పూర్తిగా స్మరించారని, ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రాలేమని పలువురు పార్టీ నాయకులు టీడీపీ పెద్దలకు చెప్పారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు అని ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతి పత్రిక చాలా పద్ధతైన పదజాలంతో రాసింది. కానీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధిష్టానానికి వెళ్ళిన ఫిర్యాదు ఏంటి? మొత్తం ఎమ్మెల్యేలే దోచుకుంటున్నారు, పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మేము వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నిలబడాలి అని ఫిర్యాదులు వెళ్ళాయట. అంటే దోచుకోవడం ఎమ్మెల్యేలు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇగో చంద్రబాబు నాయుడు గారు ఇలా రియాక్ట్ అయ్యారని ఇండైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి కూడా అంగీకరిస్తుంది. కాకపోతే దోచుకోవడం అని కాకుండా పనులన్నీ వాళ్ళే కుటుంబ సభ్యులే చేసుకుంటున్నారు అని కొద్దిగా పద్ధతైన భాషలో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రజ్యోతి చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకి సింక్ అవుతోంది. ఎమ్మెల్యే కుటుంబం మాత్రమే బాగుంటే సరిపోదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే దోచుకుంటే సరిపోదు, మిగిలిన కార్యకర్తలతో అందరితో కలిసి ఆ పని చేసుకోండి అని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారన్నది ఈ వార్త కథనం బట్టి క్లియర్ గా అర్థమైపోతుంది. అన్నింటికి మించి కార్యకర్తల్ని నాయకుల్ని విస్మరిస్తే గత పాలకులకు పట్టిన గతే మనకు పడుతుందన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్య ద్వారా ఇంకో విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరహాలో వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇష్టానుసారం దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు, అనుమతి ఇవ్వలేదు. అందుకే ఆ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా కార్యకర్తల్ని నాయకుల్ని విస్మరిస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుంది అని అంటున్నారంటే, దోచుకోవడంలో మొత్తం అందరూ సమిష్టిగా దోచుకోవాలి, దోచుకోకుండా కొందరు మాత్రమే ఎమ్మెల్యేలు మాత్రమే బాగుండి మిగిలిన నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోకపోతే వైసీపీలో పరిస్థితి అవుతుందని చెప్తున్నారు. అంటే వైసీపీ హయాంలో దోపిడీ విచ్చలవిడిగా జరగలేదని చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయకూడదు, అందరూ కలిసి సంపాదించుకోవాలి, ఓ ఎమ్మెల్యే కుటుంబం మాత్రమే బాగుంటే సరిపోదు అని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి చెప్పుకోవచ్చు లేదు అందరూ బాగుపడండి అని, కానీ ఇంత బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యలు చేయడం, టీడీపీకి అనుకూలమని పేరున్న పత్రికే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో కూడా సవివరంగా రాయడం బట్టి చూస్తూ ఉంటే ప్రజల మీద ఎంత చులకన చూపుతూ ఉన్నారు వీళ్ళు అన్న అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. అంటే ప్రజల్లో చైతన్యం లేదు అన్న నమ్మకం నాయకుల్లో కలిగినప్పుడు మనం ఏం చెప్పినా మనం ఏం చేసినా ప్రజలు అదే నిజం, అదే వాస్తవం, అదే కరెక్ట్ అని నమ్ముతారు అన్న ధైర్యం ధీమా నాయకుల్లో ఉన్నప్పుడే ఇంత బహిరంగంగా ఒక ఎమ్మెల్యే కుటుంబమే కాదు అందరూ కలిసి సంపాదించుకోవాలి, అప్పుడే ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది, పార్టీ బాగుంటుంది, అలా సమిష్టిగా అందరూ కలిసి దోచుకోకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుంది అన్నట్టుగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి ఇంకా?